ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైన వీడియో. ఇందులోని విషయాలు ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు అందరికీ చేరేలా షేర్ చేయండి. ఇజ్రాయెల్ దేశంలో అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? ఇది మనకు అర్థం కావాలంటే ముందుగా మనకి ఇజ్రాయెల్ దేశం యొక్క టెంపుల్ మౌంట్ చరిత్ర గురించి తెలియాలి. అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోయింది టెంపుల్ మౌంట్ ఉన్న ప్రదేశంలోనే. ఆ కాలం నాటి మోరియా పర్వతమే ఈ కాలం నాటి టెంపుల్ మౌంట్. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో లింక్ పైన ఇస్తాను, తర్వాత చూడండి. ఈ మోరియా పర్వత ప్రదేశంలోనే యూదులకు మొట్టమొదటి దేవాలయం దావీదు కుమారుడైన సొలొమోనుచే కట్టబడింది. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలంలో రాజైన సొలొమోను మొదటి ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత సొలొమోను కట్టించిన దేవాలయాన్ని బబులోను రాజైన నెబుకద్నెజర్ కూల్చి నాశనం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తరిమివేయబడ్డారు. బబులోను రాజుకు బానిసలయ్యారు. యూదులు వారి మందిరాన్ని కోల్పోయారు. ఆ తరువాత పర్షియా రాజైన సైరస్ జారీ చేసిన శాసనం ద్వారా యూదులు తిరిగి బబులోను నుండి యెరూషలేముకి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులు యెరూషలేముకు తిరిగి వచ్చాక రోమన్ చక్రవర్తి అయిన హేరోదు రాజు కూల్చివేయబడిన మందిర స్థలాన్ని విస్తరింపజేసి ప్రజల సమ్మతితో ఆలయాన్ని తిరిగి నిర్మించాడు. ఇక్కడ మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యేసుక్రీస్తు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుంటే ఆయన శిష్యులు హేరోదు రాజు యూదుల కోసం కట్టిన దేవాలయ నిర్మాణాన్ని చూపిస్తూ గొప్పగా చెప్తుంటే అప్పుడు యేసుక్రీస్తు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవబడకుండా పడవేయబడుతుంది అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని వారితో అన్నాడు. హేరోదు రాజు యూదుల కోసం 2వ మందిరాన్ని కట్టాడు. ఈ 2వ మందిరం రోమన్ చక్రవర్తి టైటస్ చేత క్రీస్తు శకం 70లో కూల్చబడింది. ఈ రోమన్ చక్రవర్తి టైటస్ యెరూషలేములో యూదులను ఊచకోత కోశాడు. ఇది జరగడానికి 40 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. రోమన్ చక్రవర్తి టైటస్ దాడులకు తట్టుకోలేక అప్పటి నుండి యూదులు చెదిరిపోయారు. వారికి దేశం లేకుండా పోయింది. ఆ తరువాత క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఇస్లామిక్ ప్రవక్త అయిన మహమ్మద్ యొక్క మామగారు ఉమర్ ఆధ్వర్యంలో రషీదున్ కాలిఫేట్ బైజెంటైన్ సామ్రాజ్యాన్ని, అనగా తూర్పు రోమన్ సామ్రాజ్యం నుండి యెరూషలేమును ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు యూదులకు పవిత్ర స్థలమైన టెంపుల్ మౌంట్, యెరూషలేమును ముస్లింలు స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి కూడా అది పవిత్ర స్థలమైంది. ఎలా అంటే ముస్లిమ్స్ నమ్మకం ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఆ ప్రదేశం అంటే టెంపుల్ మౌంట్ స్థలం నుండి ఆరోహణం అయ్యాడు అని వారి నమ్మకం. వారు ఆ ప్రదేశాన్ని హరామ్ అల్ షరీఫ్ అంటారు. అదే మనం చూసే అల్ అక్సా మసీద్. దీనిని యూదా మతం నుండి ఇస్లాంకి మారిన అల్ అహ్బర్ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు మహమ్మద్ ప్రవక్త మామైన ఉమర్ క్రీస్తు శకం 715లో ఉమాయద్లు ఖలీఫ్ల నేతృత్వంలో ఒక మసీదును నిర్మించారు. ముస్లింలు యెరూషలేమును రోమన్ల దగ్గర నుంచి జయించి యూదుల పవిత్ర దేవాలయం ఉండాల్సిన యెరూషలేములో మసీదును నిర్మించారు. దాన్ని ఓమర్ మసీద్ అని పిలిచేవాడు. కొంతకాలానికి అదే అల్ అక్సా మసీదుగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు యూదులకు చెందిన 2 మందిరాలు ఎలా కట్టబడ్డాయి, ఎలా కూల్చివేయబడ్డాయి అని చూసాం. యూదుల మందిర ప్రదేశంలో మసీదును నిర్మించడం కూడా మనం తెలుసుకున్నాం. కాలం గడిచే కొద్దీ యూదుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.
1941 నుంచి 1945 మధ్య హిట్లర్, నాజీ పార్టీ మరియు వారి సహకారులు 60 లక్షల మంది యూదులను అతి దారుణంగా చంపారు. ఇది శిక్ష, యూదులు కోరుకున్న విన్నపమే. అదేంటి, యూదులు వారి చావును అంత దారుణంగా వాళ్లే కోరుకున్నారా? అవును, ఎలాగో చెప్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం చూడండి. యూదులు యేసుక్రీస్తును సిలువ వేయమని కోరారు. కాని పిలాతు, అతను నీతిమంతుడు, అతని రక్తపు అపరాధానికి నేను బాధ్యుడను కాదు అంటాడు. అప్పుడు యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచి కేకలు వేస్తున్న యూదులు, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. యూదుల మారణకాండ చరిత్రలోనే మరువలేని ఒక దారుణమైన సంఘటన. అడాల్ఫ్ హిట్లర్ చేసిన ఈ వినాశనం ప్రపంచ చరిత్రలోనే మరువలేనిది. బ్రతికి ఉండగానే గ్యాస్ ఛాంబర్లోకి యూదులను పంపాడు. ఆ విషవాయువులు గాలి పీల్చడం వలన ఊపిరి ఆగి 60 లక్షల మంది చనిపోయారు. యూదా స్త్రీలను రోడ్ల మీద నగ్నంగా నిలబెట్టాడు. అప్పటి మారణ హోమం ఎంత దారుణంగా ఉంది అనేది ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ చనిపోయిన యూదుల చేతులకు ఉన్న కొన్ని పెళ్లి ఉంగరాలు. యూదులను అంతగా హింసించిన ఈ క్రూరమైన మనిషి అడాల్ఫ్ హిట్లర్ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతకాలానికి 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అదే యేసుక్రీస్తు చెప్పిన అంజూరపు చెట్టు ఉపమానంలో ఉన్న అంజూరపు చెట్టు ప్రవచనం. దీనికి సంబంధించిన వీడియో లింక్ పైన ఉంది. అలాగే చివరిలో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తర్వాత చూడండి. సో 1948లో ఇజ్రాయెల్ సొంత దేశంగా ఏర్పడింది. కానీ యూదుల మీద దాడులు మాత్రం ఆగలేదు. యూదులకు అరబులకు మధ్య 1948, 1956లలో 2 భీకర యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత 1967లో 3వ యుద్ధం 6 రోజులు జరిగింది. 1948లో ఇజ్రాయెల్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 1967 6 రోజుల యుద్ధం బహుశా మిడిల్ ఈస్ట్లో అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత పరిశోధనాత్మకమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. దేవుడు తిరిగి యూదులను కనికరించాడు. ఈ 6 రోజుల యుద్ధం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం లేదా 3వ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది ఇస్రాయిల్ మరియు అరబ్ మిత్ర దేశాలైన ఈజిప్ట్, సిరియా మరియు జోర్డాన్ల మధ్య జూన్ 5 నుండి 10 వరకు జరిగింది. అందుకే దీనికి జూన్ యుద్ధం అని కూడా మరొక పేరు ఉంది. ఈ 3వ యుద్ధం ఎలా వచ్చింది అంటే, పాలస్తీనా సిరియా స్థావరాల నుండి ఇజ్రాయెల్ మీద గెరిల్లా దాడులు చేసింది. గెరిల్లా దాడులు అంటే శత్రువుల యొక్క మిలిటరీ ఆపరేషన్స్ను డిస్టర్బ్ చేయడానికి చిన్న చిన్న స్వాతంత్ర దేశాలు చేసే అల్లర్లు. మిలిటరీ దళాలతో పాటు సామాన్య ప్రజలను, చిన్నపిల్లలను సైతం రెచ్చగొట్టి యుద్ధానికి రేపే అల్లర్లు సృష్టించడం. ఈ చర్యలు యుద్ధం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాయి. సిరియా, జోర్డాన్ మరియు లెబనాన్ ఇలా చేస్తూ ఉండేవి. అయితే ఇజ్రాయెల్ వారిపై యుద్ధానికి రాబోతుంది అని సిరియా భయపడి ఈజిప్ట్ సహాయం కోరింది. అప్పుడు ఈజిప్ట్ సిరియాకు సహాయంగా వారి దళాలను ఇజ్రాయెల్పై యుద్ధానికి పంపింది. కానీ ఇజ్రాయెల్ ఏమాత్రం భయపడలేదు. ఇజ్రాయెల్ ఈజిప్ట్ మరియు సిరియా యొక్క ఎయిర్ ఫోర్స్ను నాశనం చేసింది. ఆ తరువాత ఇజ్రాయెల్ జోర్డానియన్ దాడులను కూడా తట్టుకొని వారిని కూడా ఓడించింది. ఈ 6 రోజుల యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, సీనాయ్ ద్వీపకల్పం, వెస్ట్ బ్యాంక్, వారి పాత యెరూషలేము మరియు గోలాన్ హైట్స్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం, సైన్యాధికారులు పారాచూట్ సహాయంతో వెస్ట్రన్ వాల్ వద్ద ప్రార్థనలు చేయడానికి ఓల్డ్ సిటీలోకి ప్రవేశించారు మరియు టెంపుల్ మౌంట్పై ఇజ్రాయెల్ జెండాని ఎగరవేశారు. 2000 సంవత్సరాలలో మొదటిసారిగా యెరూషలేము మళ్ళీ యూదుల సార్వభౌమాధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ యొక్క రేడియోలో వినపడ్డ కేక ఏమిటో తెలుసా? అది ఇజ్రాయెల్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో ప్రసిద్ధి చెందిన ఒక కేక. అదేమనగా, హర్ హబాయిత్ బైడేను, హర్ హబాయిత్ బైడేను
టెంపుల్ మౌంట్ మన చేతుల్లో ఉంది, టెంపుల్ మౌంట్ మన చేతుల్లో ఉంది అని అర్థం. ఈ కేకను వారి రేడియోలో ప్రసారం చేసింది. చిన్న సైన్యంతో యుద్ధాన్ని గెలిచారు అని ఇజ్రాయెల్కి గొప్ప పేరు వచ్చింది. ఈ 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ సైనిక బలం శత్రు దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఇజ్రాయెల్ దగ్గర 800 యుద్ధ ట్యాంకర్లు ఉంటే శత్రు దేశాల దగ్గర 2504 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ దేశం కంటే 3 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్ సైనిక బలం 2,64,000 మంది ఉంటే శత్రువుల సైనిక బలం 5,47,000 మంది ఉండేవాళ్ళు. అంటే 2 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్ దగ్గర యుద్ధ విమానాలు 300 ఉంటే శత్రువుల దగ్గర యుద్ధ విమానాలు 957 ఉన్నాయి. సో ఈ 6 రోజుల యుద్ధాన్ని చేసింది మాత్రం దేవుడే. ఆ యుద్ధంలో దేవదూతలు సహాయపడ్డారు అనే వార్త ఆ కాలంలో ఎక్కువగా వినిపించింది. ఆ యుద్ధంలో శత్రువులు దేవదూతలను ఆకాశంలో చూసినట్టు కూడా చెప్తుంటారు. ఇజ్రాయెల్ సేనలు యెరూషలేము పరిసర ప్రాంతంలోకి ప్రవేశించడం ప్రారంభించాయి. హెబ్రోను మరియు బెత్లెహేం, బుష్ ఎగ్జియోన్ వంటి చారిత్రాత్మక బైబిల్ నగరాలను ఎటువంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నాయి. వెస్ట్ బ్యాంక్ యూదా ప్రజల చారిత్రాత్మక జన్మస్థలం. బైబిల్లో యూదయ మరియు సమరయ అని పిలుస్తారు. ఇది మరోసారి యూదుల రాజ్యంగా మారింది. ఆ విధంగా ఇజ్రాయెల్ వారి యొక్క పాత భూభాగాలను సాధించుకుంది. గతంలో వారు కోల్పోయిన 2వ మందిర ప్రదేశం అంటే టెంపుల్ మౌంట్ ఉన్న ప్రదేశం యూదుల ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి వారు కోల్పోయిన 3వ మందిరం కట్టబడాలి అని పోరాడుతున్నారు. కానీ యూదులు అక్కడ 3వ మందిరం కట్టాలంటే ఎలా? అక్కడ అల్-అక్సా మసీదు ఉంది. దాన్ని పడగొడితేనే 3వ మందిరం కట్టగలుగుతారు. కానీ యూదులు ముస్లింల చేతుల్లో ఇరుక్కుపోయారు. ఎలా అంటే 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ యెరూషలేము యొక్క తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు జోర్డాన్ ఇస్లామిక్ వక్ఫ్ బోర్డ్ అని పిలువబడే ముస్లిం మతపరమైన అధికారులు టెంపుల్ మౌంట్పై వారికి మాత్రమే అధికారం, నియంత్రణ కలిగి ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ విధంగా 1967లో జరిగిన ఒప్పందం వలన యూదులకు టెంపుల్ మౌంట్ ప్రదేశంలోకి ప్రవేశం లేదు. ఈ జోర్డాన్ ఇస్లామిక్ వక్ఫ్ బోర్డ్ యూదుల ప్రార్థనలను ఇస్లాంకు అవమానకరంగా పరిగణిస్తుంది. కాబట్టి టెంపుల్ మౌంట్పై ముస్లింలు తప్ప ఎవరూ ప్రార్థనలు చేయకూడదు, ఇతర మత విశ్వాసులు అక్కడ ప్రవేశించకూడదు అని ముస్లింలు యూదులను టెంపుల్ మౌంట్ ప్రదేశంలోకి రానివ్వకుండా నియంత్రించారు. యూదులకు మాత్రమే కాదు, ఇతర ఏ మతస్థులకు అక్కడ ప్రవేశం లేదు. ఒకవేళ అల్-అక్సా మసీదులోకి లేదా ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి అంటే ఇస్లాంను స్వీకరిస్తేనే లోపలికి అనుమతిస్తారు. అప్పటి నుండి యూదులు డోమ్ ఆఫ్ ది రాక్ లేదా అల్-అక్సా ప్రాంతం బయట ఉండి వెస్ట్రన్ వాల్ వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు. కానీ టెంపుల్ మౌంట్ స్థలం మొత్తం మా సొంత భూభాగం, మా మందిరంలో మా దేవుణ్ణి సేవించాలి అనే ఆవేదన ఇశ్రాయిల్ ప్రజలకు ఉంది. ఈ వెస్ట్రన్ వాల్ దగ్గరే యూదులు ఎందుకు ప్రార్థనలు చేస్తారంటే యెరూషలేంలో సొలొమోను కట్టిన మొదటి ఆలయం బబులోను రాజైన నెబుకద్నెజరు కూల్చివేశాడు. అదే స్థలాన్ని విస్తరింపజేసి యూదుల కోసం హేరోదు కట్టిన 2వ ఆలయం రోమన్ చక్రవర్తి అయిన టైటస్ కూల్చివేశాడు. 2వ దేవాలయం నాశనం చేయబడినప్పుడు అందులో మిగిలినది ఆ గోడ భాగం మాత్రమే. టైటస్ చక్రవర్తి కావాలనే ఆ గోడను పడగొట్టకుండా ఉంచాడు. ఎందుకంటే యూదులు ఆ గోడను చూసినప్పుడల్లా బాధపడాలని, వారికి అది ఒక విషాద జ్ఞాపకంగా ఉండాలనే ఆలోచనతో ఆ భాగం వదిలేశాడు అని అంటారు. అయితే యూదులు 2వ దేవాలయంలో ఇది పవిత్రమైన భాగం, దేవుడు మా కోసమే ఆ గోడను సంరక్షించాడు అని వాళ్ళు అక్కడ ప్రార్థనా విన్నపాలు చేస్తారు. అలాగే ఈ స్థలంలో యూదులు వారి ఆలయాన్ని నాశనం చేయడం గురించి విలపిస్తారు. అది మళ్ళీ కట్టబడటం కోసం ప్రార్థనలు చేస్తారు. గోడ పగుళ్లలోకి ప్రార్థనలతో కూడిన కాగితపు స్లిప్పులను నెట్టడం చాలా కాలంగా అక్కడ ఒక ఆచారంగా కొనసాగుతుంది. యూదులు అక్కడ ఎక్కువగా 3వ మందిరం కట్టబడాలని విలపిస్తుంటారు. ఎందుకంటే టెంపుల్ మౌంట్ ఇజ్రాయెల్ భూభాగం, దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి ఇచ్చిన స్థలం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కానీ అన్యులైన ముస్లింల చేత ఆ ప్రదేశం తొక్కబడుతుంది. దానికి కారణం అన్యజనుల రక్షణ పొందే ప్రణాళిక పూర్తి అయ్యే వరకు
అది అన్యుల చేత తొక్కబడుతుంది అనే ప్రవచనం నెరవేరుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం చూడండి. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. ఇప్పుడు దేవుడు అన్యులు రక్షణ పొందడానికి ఇచ్చిన సమయం ముగుస్తుంది. అన్యజనుల కాలములు ముగింపబడబోతున్నాయి. అన్యజనుల రక్షణ కోసం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గుడ్డితనం కలుగజేశాడు అని పౌలు గారు రాశారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇప్పుడు వాళ్ళు రక్షణ పొందే సమయం దగ్గర పడింది. దేవుడు అన్యులలో నుండి తాను ఏర్పరచుకున్న వధువును తీసుకుని వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ప్రకటన 11లో ఉన్న ఇద్దరు సాక్షులు మోషే, ఏలియా వచ్చే సమయం దగ్గర పడింది. 3వ మందిరం యూదులు కట్టబోతున్నారు. దేవుడు యూదుల వైపు తిరగబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కోల్పోయిన మందిరాన్ని దేవుడు మళ్ళీ వారికి తిరిగి ఇవ్వబోతున్నాడు. అయితే ఈ 3వ మందిరం కట్టబడాలి అంటే యూదులు నమ్మే ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం వాళ్ళ పాపాలు కడగబడడానికి ఎర్రని పెయ్యలు బలి జరగాలి. సంఖ్యాకాండం 19 చూడండి. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలకు కారణమే ఈ ఎర్రని పెయ్యలు. కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు మన అందరి పాపాల కోసం బలి అవ్వగా యూదులు ఎందుకు వారి పాపాల కోసం ఇంకా బలి అర్పించడానికి చూస్తున్నారు? యూదులు ఆ ఎర్రని పెయ్యలను బలి అర్పిస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టీమ్ మన రక్షకుడు.